ఉమ్మడి జిల్లా 2024లో రాజకీయంగా అనేక మార్పులకు వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడింది. వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక కమ్యూనిస్టు పార్టీలు గత వైభవం కోసం తాపత్రయపడుతూ కార్యక్రమాలు సాగిస్తే కమలం వికసించే ప్రయత్నాల్లో ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సభ్యత్వ నమోదుతో ఆ జిల్లాలో తన ఉనికిని చాటుకుంది. జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ ఎంపీలుగా రామసహాయం రఘురామరెడ్డి, బలరాం నాయక్ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2024 రాజకీయమంతా అధికార కాంగ్రెస్ పార్టీ చుట్టే తిరిగింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాకు కేబినెట్లో ప్రాధాన్యం దక్కింది. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ కాంగ్రెస్ లో మరింత జోష్ నింపితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటముల నుంచి కారు పార్టీ ఇంకా కోలుకోలేని పరిస్థితే కనిపిస్తోంది. గత వైభవం కోసం తాపత్రయపడుతూ కమ్యూనిస్టు పార్టీలు కార్యక్రమాలు సాగించాయి. గతం కంటే ఓట్ల బలాన్ని పెంచుకున్న బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనతో కలిసి కొత్త ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టింది. రాజకీయ చైతన్యంతో పాటు అన్ని పార్టీల్లోనూ చక్రం తిప్పే ముఖ్య నేతలు ఉమ్మడి జిల్లాలో ఉండడంతో ఖమ్మం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10లో 9 సీట్లను భారీ మెజారిటీతో గెలిచి హస్తం హవా చాటుకుంది. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ పూర్తి పట్టు సాధించినట్లయింది. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ 2 పార్లమెంటు స్థానాలను కాంగ్రెసే గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఖమ్మంలో రఘురామరెడ్డి, మహబూబాబాద్లో బలరాం నాయక్ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సభలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భుజానేసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రాజ్యసభకు ఎన్నిక కాగా, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర రెండోసారి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 4 కార్పొరేషన్ పదవులు లభించాయి. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మువ్వా విజయబాబు, రాష్ట్ర అటవీ సంస్థ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ గా నాయుడు సత్యం నియమితులయ్యారు. బీఆర్ఎస్ చేతుల్లో ఉన్న డీసీసీబీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అవిశ్వాసంతో నాగభూషయ్యని తొలగించి వైస్ చైర్మన్ గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావును చైర్మన్ గా నియమించారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న కొత్వాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే లోక్సభ ఎన్నికల ముందే ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజతో పాటు పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. పదవులు, అధికారంతో హస్తం పార్టీ ఫుల్ జోష్ లో ఉన్న ఖమ్మం జిల్లాలోని 3 మంత్రుల మధ్య సమన్వయం లేదని అసంతృప్తి కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తోంది. ఉమ్మడిగా పర్యటించకపోవడం, అంతర్గత విభేదాలతో క్యాడర్ నలుగుతోంది. మంత్రుల మధ్య సమన్వయం లేకే కొన్ని నామినేటెడ్ పదవులపై నిర్ణయం ఆలస్యమవుతోందనే విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు లోక్సభ ఎన్నికల్లో 2 పార్లమెంటు సీట్లలో భారీ తేడాతో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఇంకా కోలుకోలేకపోతోంది. గెలిచిన ఏకైక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి హస్తం గూటికి చేరారు. జిల్లా పరిషత్ పదవీకాలం పూర్తి కావడంతో స్థానిక సంస్థల పదవులు ఆ పార్టీ చేజారాయి. మేయర్తో పాటు ఖమ్మం కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్ లో చేరారు. జిల్లాలో 3 మంత్రులుండడంతో బీఆర్ఎస్ కు ఎక్కడా పట్టు దొరకడం లేదు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, దీక్షా దివస్, కేసీఆర్ పుట్టినరోజు వంటి కార్యక్రమాలకి గులాబీ క్యాడర్ పరిమితమవుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎం, సిపిఐతో పాటు సిపిఐఎంఎల్ తమ వంతు కార్యక్రమాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న సిపిఎం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పరాజయం చెందారు. పార్టీని బలోపేతం చేసేందుకు సిపిఎం ఇటీవల నియోజకవర్గాల స్థాయి సమావేశాలతో పాటు జిల్లా మహాసభలు కూడా నిర్వహించింది. సత్తుపల్లిలో 3 రోజుల పాటు నిర్వహించిన మహాసభల్లో మూడోసారి జిల్లా కార్యదర్శిగా నున్నా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. భద్రాద్రి జిల్లా కార్యదర్శిగా వచ్చా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ ఆందోళనలు కొనసాగిస్తూనే కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లాలో పూర్వ వైభవం సాధించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు సాగిస్తున్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆవిర్భవించిన తర్వాత పలు ఎర్ర జెండాల జాతీయ పార్టీలతో ఖమ్మంలో రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సారథ్యంలో పోయినేడాది 3 రోజుల పాటు జాతీయ ప్రతినిధుల సభలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ చెరోదారిలో పనిచేసినా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా జిల్లాలో ఉనికి చాటాయి. ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభావం ఖమ్మం జిల్లాపై పడింది. లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16,976 ఓట్లు తెచ్చుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 1,18,000 వరకు ఓట్లు తెచ్చుకుంది. గతం కంటే అధికంగా ఓటు బ్యాంకు సాధించడంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇలా అన్ని జెండాల రాజకీయానికి ప్లాట్ఫామ్గా మారిపోయింది ఖమ్మం జిల్లా.